హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ రిలేషన్షిప్లో ఏదైనా ప్రోగ్రెస్ కనపడుతుందా నియర్ ఫ్యూచర్లో అనేది చూద్దాం. అండ్ మీ ఇద్దరు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ కార్డ్ మనకి 4 ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, లీబ్రా, తులారాశి. ఓకే, సో మీ పర్సన్ తన ఫ్యూచర్ కోసం ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. అండ్ ఈ డిప్రెషన్ నుంచి రికవర్ అవుతున్నారు. ఓకే, ప్రజెంట్ మెడిటేషన్ మోడ్లో ఉన్నారని చెప్పొచ్చు. ఓకే, సో సెకండ్ కార్డ్ 7 ఆఫ్ వాండ్స్. 7 ఆఫ్ వాండ్స్ కూడా మనకి ఫైర్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి. సో ఇక్కడ మీ పర్సన్ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు తనను మళ్ళీ రికవర్ చేసుకోవడానికి, మీ రిలేషన్షిప్ని రిపేర్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అండ్ ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి అండ్ మీకు. అండ్ ఏదో ఇన్ఫర్మేషన్ మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. న్యూస్ రిలేటెడ్ టు మీ మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ న్యూస్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఇంకేదైనా న్యూస్ కోసమో ఇన్ఫర్మేషన్ కోసమో వెయిట్ చేస్తున్నట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. కింగ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ చాలా ఎమోషనల్గా అయితే ఉన్నారు ప్రజెంట్. వృశ్చిక రాశి ఎనర్జీ, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు. ఓకే, అండ్ తన హార్ట్ చక్ర అయితే ఓపెన్ అయింది. అండ్ ఇదొక ఏమంటారు, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎలా అయితే ఉంటారో చాలా అటాచ్డ్గా అలా ఉంటున్నారు. మీ వైపు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, మీ పర్సన్కి అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ ప్యాషన్ కూడా కనబడుతుంది ఇక్కడ. ఓకే, ప్యాషనేట్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు రీడింగ్లో. ఓకే, సో ఎక్స్ట్రా బర్డెన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి. టూ మచ్ స్ట్రెస్ కూడా ఉంది. అండ్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ స్ట్రెస్ని, బర్డెన్స్ని క్లియర్ చేసుకోవడానికి. ఓకే, అది మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. కొంతమంది హోమ్లెస్ కూడా అయిపోయారు, జాబ్లెస్ అయిపోయారు, అసలు ఏ వర్క్ లేకుండా కూడా ఉన్నారు చాలామంది. సో అవన్నీ కూడా స్ట్రెస్కి రీజన్స్ అయి ఉండొచ్చు. అండ్ 2 ఆఫ్ వాండ్స్, ఇది రీకన్సిలేషన్ కార్డ్. అండ్ ట్రావెల్ ప్లాన్స్ వేసుకుంటున్నారు, హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారు. ఓకే, లీవింగ్ హోమ్ కూడా కనబడుతుంది మనకి ఇక్కడ. ఇంటి నుండి దూరంగా వెళ్ళి పని చేసే పరిస్థితి రావచ్చు, లేదా ఇంటి నుండి దూరంగా ఉండాలి అని కూడా అనిపించవచ్చు. ఇది కూడా అగైన్ మనకి ఫైర్ ఎనర్జీ, మేషరాశి. మేకింగ్ డెసిషన్స్ అనమాట. ఇది రీకన్సిలేషన్ కార్డ్. అంటే తన పాస్ట్ని వదిలేసి తన ఫ్యూచర్ని మీతో చూస్తున్నారు. ఓకే, సో ఇది 2 ఆఫ్ వాండ్స్, రీకన్సిలేషన్, రీయూనియన్ కార్డ్. ఓకే, మూవింగ్ టు కామా వాటర్స్, రిలేషన్షిప్ ఎండింగ్ ఏదో కనపడుతుంది. ఓకే, లీవింగ్ బిహైండ్ పాస్ట్ రిలేషన్స్. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఆ రిలేషన్ని వదిలేయాలని అనుకుంటున్నారు, వదిలేశారు ఆల్రెడీ. అండ్ న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఒక మెంటల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. మీ రిలేషన్షిప్కి సంబంధించి ఏదో న్యూస్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. న్యూ బిగినింగ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, సన్ కార్డ్, ప్లెజర్ అండ్ హ్యాపీనెస్. అగైన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఇది కూడా సక్సెస్ చూస్తారు, రీబర్త్ తీసుకుంటారు. అంటే మళ్ళీ ఇది కూడా న్యూ బిగినింగ్ కార్డే. ఓకే, ప్లెజర్స్ కూడా కనిపిస్తున్నాయి.
సో ఇక్కడ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది మీకు అండ్ మీ పర్సన్కి కూడా. అండ్ వెల్త్ ఆపర్చునిటీ, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా వస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. అండ్ డొమెస్టిక్ లవ్, హోమ్, ఫ్యామిలీ, మ్యారేజ్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరిద్దరు ఒకరి నుంచి ఒకరు. పేజ్ ఆఫ్ సోర్డ్స్, కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఇదైతే 100% ట్రూ. పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్, 9 ఆఫ్ కప్స్, విష్ కమ్ ట్రూ అండ్ సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ స్టెబిలిటీ, లగ్జరీ అండ్ గ్రాటిట్యూడ్. మీరు ఏదైతే విషెస్ కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీనరాశి. బిహైండ్ ద డెక్, ఓకే, డెవిల్. అగైన్ లస్ట్ఫుల్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. టాక్సిసిటీ కూడా కనిపిస్తుంది, డిస్ట్రక్టివ్ బిహేవియర్ కూడా కనిపిస్తుంది. మేబీ ఇది షాడో సెల్ఫ్. ఇది మీ పర్సన్కి ఉన్న ఎనర్జీస్ కాదు, మీ ఎనర్జీస్ కూడా కాదు ఇవి. మేబీ మీ పర్సన్కి ఉన్న ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వస్తున్న ఎనర్జీ ఇది. ఓకే, మేబీ తను రీసెంట్గా వదిలేసిన రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు, లేదా తన లైఫ్లో ఎవరైనా తనకి శత్రువులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అవుతున్న టాక్సిసిటీ అయి ఉండొచ్చు. రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా అలాంటి ఎనర్జీస్ రిలీజ్ అవుతుంటాయి, టాక్సిక్ ఎనర్జీస్. ప్యాషనేట్ ఎనర్జీ, ప్యాషన్, కరేజ్ ఇవన్నీ కూడా వచ్చాయి మీ పర్సన్కి. సో ఇది కూడా అగైన్ సింహరాశి ఎనర్జీ. ఓకే, సో ఇప్పుడు అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్, పాస్ట్ పర్సన్, మీరు ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కొంచెం స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ చాలా ఏమంటారు, ప్యాషనేట్ ఎనర్జీ అనే చెప్పుకోవచ్చు, కానీ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. అండ్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం చాలా ఇప్పుడు తన సిచ్యువేషన్ని చూసుకొని తనకు తానే బాధపడుతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా అసలు తనకు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ మంచిని వదిలేసుకున్నారు, చెడుని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్, హోప్లెస్ లైఫ్ అయితే చూస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్యూచర్ మీతో ప్లాన్ చేసుకుంటున్నారు. లైఫ్ ఈజ్ టూ షార్ట్ అని, అండ్ లైఫ్ పార్ట్నర్ అంటే మీలా ఉండాలని, మ్యారేజ్ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని, ఇలాంటివన్నీ ఇప్పుడు తన మైండ్లోకి వస్తున్నాయి. ఓకే, సో పాస్ట్ రిలేషన్స్ ఎంతైనా తన లైఫ్లో కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, కంప్లీట్గా రిలేషన్షిప్స్ వద్దనుకున్నా కూడా ఇన్ ఫ్యూచర్ మీ పర్సన్ మళ్ళీ ఈ పాస్ట్ రిలేషన్ వైపు చూసే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే మీ పర్సన్ చాలా సాఫ్ట్ పర్సన్, కామ్ గోయింగ్ పర్సన్, ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి మీ పర్సన్కి. సో ఎవరైనా హెల్ప్ అడిగితే హెల్ప్ చేయడానికి మీ పర్సన్ రెడీగా ఉంటారు. బట్ మీ పర్సన్కి ఎవరైనా హెల్ప్ కావాల్సి వస్తే, మీ పర్సన్ ఎవరినైనా హెల్ప్ అడిగితే ఎవరు ముందుకు రారు, మీరు తప్ప. అగైన్ స్ట్రాంగ్ ఫైర్, కన్వర్సేషన్, కమ్యూనికేషన్. ఇదేంటి అని అంటే అగైన్ లస్ట్ఫుల్ ఎనర్జీ, బ్లిస్ఫుల్ కన్వర్సేషన్ కూడా, బ్లిస్ఫుల్ చాట్ కూడా జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. సో మీ ఫీలింగ్స్లో, మీ డ్రీమ్స్లో మునిగిపోయి ఉన్నారు మీ పర్సన్. బట్ కొన్ని సీక్రెట్స్ అయితే దాచిపెడుతున్నారు, కొన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయి. ఆ సీక్రెట్స్ ఏంటి అనేది మీ పర్సన్కే తెలియాలి, ఇంకెవరికి కూడా రివీల్ చేయలేదు మీ పర్సన్. మీ రిలేషన్షిప్కి ఇలా విక్టరీ అయితే రాబోతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మీ ఎనర్జీస్ మ్యాచ్ అవుతున్నాయి, ఇది వరకు లేదు, ఆపోజిట్ ఎనర్జీస్లో ఉన్నారు ఇప్పటి వరకు. సో ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది.
సో నెక్స్ట్ కార్మిక్ సైకిల్, ప్రజెంట్ కార్మిక్ సైకిల్ ఎండ్ అయ్యి బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది యూనివర్స్ అయితే తప్పకుండా. 8 of Cups. మీ పర్సన్ ఇలా తన పాస్ట్ రిలేషన్ని, తన స్ట్రెస్ని, తన రెస్పాన్సిబిలిటీస్ని అన్నీ వదిలేసి ఇలా మీ వైపు రావడానికి ప్లాన్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే అలాంటి ఉద్దేశం అయితే ఉంది మీ పర్సన్కి, కానీ అది కూడా ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ పర్సన్కి. సో మీ పర్సన్కి మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లా కనిపిస్తున్నారు కూడా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, అబండెంట్, ఇండిపెండెంట్ అండ్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్. సెవెన్ ఆఫ్ కప్స్. ఇక్కడ డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. ఇంకా కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి కూడా. బట్ అన్ని ఆప్షన్స్లో కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు తను ఎవరినైతే చూసారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని చాలా కంట్రోల్లో పెట్టినట్టుగా మాట్లాడడం, వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయమని డిమాండ్ చేయడం. ఓకే, సో వాళ్ళ ఎక్స్పెండిచర్ మొత్తం మీ పర్సన్ మీద పెట్టడం, అలా అదొక మిస్బిహేవియర్ అనే చెప్పాలి. అలానే బిహేవ్ చేశారు అందరూ. ఎవరు కూడా మీ పర్సన్కి హెల్ప్ చేయడానికి ముందుకైతే రాలేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మీ పర్సన్ వాళ్ళందరినీ నమ్మి మిమ్మల్ని దూరం పెట్టారు. ఓకే, సో అందుకనే ఇప్పుడు మీ పర్సన్ అంత ఫీల్ అవుతున్నారు, అంత ఎమోషనల్ అయిపోవడానికి కారణం ఏంటి అని అంటే తను చేసిన మిస్టేక్ అదంతా. ఫోర్ ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ అండ్ హీలింగ్. వరల్డ్ కార్డ్. ఇక్కడ మనకి వరల్డ్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ సైకిల్ ఎండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ సైకిల్, బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి వీడియో చూసే వాళ్ళలో చాలామంది కంటెంట్ క్రియేటర్స్, ఇంటర్నెట్ ద్వారా బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు. ఓకే, సో మీరు ఏదైనా వీడియో పోస్ట్ చేసినా, మీరు ఏదైనా కంటెంట్ ఏదైనా చెప్పినా మీరు ఆన్లైన్, అది చాలా వైరల్ అవుతుంది, జనానికి నచ్చుతుంది అన్నమాట. సో వరల్డ్ కార్డ్ మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉందని చెప్తుంది. అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్, స్టికింగ్ టు ద పాస్ట్ రిలేషన్స్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ సేవింగ్ మనీ. పాస్ట్ రిలేషన్స్కి నేను చెప్పాను ఇందాకే, మీ పర్సన్ ఎంత మీతో ఉన్నా, ఎంత మీతో లైఫ్ షేర్ చేసుకున్నా, ఎన్ని ఇయర్స్ గడిచిపోయినా మీ పర్సన్ మళ్ళీ ఆ పాస్ట్ రిలేషన్ వైపు వెళ్తారు. సో అలా వెళ్లకుండా ఉండాలి అని అంటే మీ పర్సన్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. మూవింగ్ ఫార్వర్డ్, ఆ స్నీకీ ఎనర్జీస్ అండ్ స్టక్ ఎనర్జీస్ నుంచి మూవ్ అవ్వాలి, లైఫ్ని ఫార్వర్డ్కి తీసుకెళ్ళాలి, ఫార్వర్డ్ మూమెంట్ ఉండాలి లైఫ్లో అనేది వచ్చింది మీ పర్సన్కి. ఇది ఒక థాట్ వచ్చింది. అండ్ 7 of Wands, ఇలా తన బౌండరీస్లో తను ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా. సో అందుకే ఈ రిలేషన్షిప్ ముందుకెళ్ళడానికి టైం పడుతుంది. ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ 7 of Swords, డిసీట్ఫుల్ ఎనర్జీ, చీటింగ్, బిట్రేయల్ అండ్ ఇక్కడ ద ఫూల్ కార్డ్. సో చాలామంది విషయాల్లో అయితే ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్ అండ్ రిలిజియన్ డిఫరెన్స్, స్టేటస్, ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ కూడా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మీ పర్సన్ అవేమీ కన్సిడర్ చేయట్లేదు, మీరు కానీ మీ పర్సన్ కానీ అవన్నీ కన్సిడర్ చేయట్లేదు. సో అలాంటి ఫూల్ ఎనర్జీస్ అంటే ఇంకా ఏమీ ఆలోచించకుండా నెక్స్ట్ స్టెప్ వేయడం అనమాట. న్యూ బిగినింగ్. ఓకే, న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఇటు మీరు అదే ఎనర్జీస్లో ఉన్నారు, మీ పర్సన్ కూడా అదే ఎనర్జీస్లో ఉన్నారు. అండ్ హానెస్ట్ అండ్ డీప్ కమ్యూనికేషన్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. సో ఈ కమ్యూనికేషనే మీ
రిలేషన్కి ఫౌండేషన్. పేజ్ ఆఫ్ కప్స్, న్యూ లవ్. ఈ న్యూ లవ్ వన్ న్యూ పర్సన్ రావచ్చు కొంతమంది లైఫ్లో, లేదా ద సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ రావచ్చు. ఓకే, న్యూ లవ్ విత్ పాస్ట్ పర్సన్ అలా కూడా అయ్యి ఉండవచ్చు. అందరి లైఫ్లో న్యూ పర్సన్ వస్తారని చెప్పలేను ఇక్కడ. ఓకే, ఎంప్రెస్, నర్చరింగ్, కేరింగ్ అండ్ ఫైనాన్షియల్లీ అబండెంట్, ఇండిపెండెంట్, స్టేబుల్ ఎనర్జీస్ ఉన్న పర్సన్, ది ఎంప్రెస్. ఓకే, ద లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఏ సిచ్యువేషన్ అయినా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ పిల్లల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇదొక ఎనర్జీ. పిల్లల కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ ఇయర్ ప్రెగ్నెంట్ అవుతామా ఇవన్నీ అడుగుతూ ఉంటారు చాలామంది క్లయింట్స్. ఆ విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ 3 monthsలో మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్కి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో మీరు ఎంతైనా హెల్ప్ చేయబోతున్నారు, అదైతే 100% ష్యూర్. అండ్ ఈ పాస్ట్ రిలేషన్స్ వదిలేసుకుని మీ వైపు రావాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత మీ పర్సన్ మీకు చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో మీరు అది కూడా షేర్ చేసుకుంటారు, ఎందుకంటే మీరు మీ పర్సన్ ఒక లైఫ్ పార్ట్నర్లా చూస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చూడకపోయినా కూడా మీరు ఒకప్పుడు మీ పర్సన్ అలానే చూశారు. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు తన రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటారో అప్పుడు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూడడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఏమనుకున్నారంటే థర్డ్ పార్టీ తన లైఫ్లో ఉంటే తనకు దేనికి లోటు అనేది ఉండదు అనుకుని ఫీల్ అయ్యారు. బట్ అక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ ఎనర్జీస్ ఫేస్ చేశారు. కంప్లీట్లీ ఆపోజిట్ ప్రొఫైల్ అనమాట. మీ పర్సన్ అలా డైలమాలో పెట్టి ఆడించారు, మ్యానిపులేట్ చేసుకున్నారు వాళ్ళకి నచ్చినట్టు. సో జస్టిస్ కార్డ్. జస్టిస్ ఇక్కడ మనకి మ్యారేజ్ అని చెప్పొచ్చు. కొంతమందికి లీగల్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళకి కూడా ఫేవరబుల్గా వాళ్ళ వైపు ఆ జడ్జ్మెంట్ ఫేవరబుల్గా వస్తుంది వాళ్ళకి అని చెప్పొచ్చు. అండ్ 6 of Swords. ఈ 6 of Swords మనకి మీ పర్సన్ని ఏంజిల్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ తన పాస్ట్ రిలేషన్స్ అన్నీ కూడా ఇలా తన చుట్టూ ఇంకా తిరుగుతున్నా కూడా మీ పర్సన్ వాటన్నిటినీ వదిలి న్యూ లైఫ్ వైపు వెళ్ళిపోతున్నారు. సో మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 9 of Wands. ఫైర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్, బట్ స్టిల్ మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఐసోలేటెడ్గా ఫీల్ అవుతున్నారు. చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా తనకు అదే ఫీలింగ్తో ఉంటున్నారు. ఎందుకు అని అంటే తన చుట్టూ ఉన్నది ప్రాబ్లమ్స్. కమ్యూనికేషన్ కమింగ్ విత్ లైటనింగ్ స్పీడ్. క్విక్ డెసిషన్స్ తీసుకోబట్టే మీ వైపు రాగలుగుతున్నారు, లేకపోతే ఇంకా అక్కడే ఉంటారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే, ద హ్యారోఫెంట్. లాంగ్ టర్మ్ హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఎస్, 2 of Cups ఎనర్జీ. ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్. ఈ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీస్కి ఎప్పుడు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఓకే, యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. 10 of Cups ఎనర్జీ. సో మీ పర్సన్ మీ దగ్గర నుంచి కోరుకునేది ఇదనమాట. 10 of Cups. మ్యారేజ్, హోమ్, డొమెస్టిక్ లవ్, డివైన్ లవ్, హార్మనీ, కిడ్స్, హోమ్, ఎట్సెట్రా. ఓకే, సో ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే తప్పకుండా జరుగుతుంది మీకు.
ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చి 2. అండ్ కామెంట్ సెక్షన్లో రీడింగ్ కనుక రెజొనేట్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై డ్రాప్ చేయండి. అండ్ రీడింగ్లో అన్ని పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఫెదర్ డ్రాప్ చేయండి. ఓకే, ఎల్లో ఫెదర్. అండ్ రాసుల విషయానికి వస్తే రాసుల విషయం చెప్పాను. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్, ఇవి ఏం కావాలన్నా కూడా మీకు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.